ఆర్టీసీలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాడని, ఆర్టీసీలో జగన్మోహన్ రెడ్డి దూత ఎంటర్ అవడంతో చిచ్చు రాజుకుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి దూత ఎవరు, ఆయన ఏం చిచ్చు పెట్టాడు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఆర్టీసీలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాడని, ఆర్టీసీలో జగన్మోహన్ రెడ్డి దూత ఎంటర్ అవ్వడంతో చిచ్చు రాజుకుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దూత ఎవరు, ఆర్టీసీలో ఆయన పెట్టిన చిచ్చు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైనటువంటి దూత ఉన్నాడు. ఒకళ్ళే కదా, ఇద్దరున్నారు. బట్ ఒక దూత ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంలో ఎంటర్ అయ్యారు. ఎవరు ఆ దూత అని అంటే వెంకటరామరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేస్తూ ఆర్టీసీలో ఎంటర్ అయ్యి ఆర్టీసీ ఉద్యోగులకి ఏం చెప్తున్నాడంటే, ఆర్టీసీలో విలీనం చేశారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రాబోయేటువంటి రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రజా రవాణా విభాగంలో ఉండేటువంటి వాళ్ళని కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీదనే ఇప్పుడు వెంకటరామరెడ్డికి లేనటువంటి రూలు మాకేంటి అంటే, వెంకటరామరెడ్డికి ఒక రూలు మాకు ఒక రూలా అనే దాని మీద ఇప్పుడు రచ్చ లాస్ట్కి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. మా మీద చర్యలు తీసుకోవడం ఏంటి, ప్రచారం దూరంగా ఉన్నాం మేము, డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా సచివాలయంలో కూర్చొని, లేదా ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంలోకి వచ్చి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు, వెంకటరామరెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం మా మీద చర్యలు తీసుకుంటున్నారు, ఇదేం న్యాయం అని చెప్పి వాళ్ళు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా వెంకటరామరెడ్డి కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి అంటే రిటైర్ అయ్యాడు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన ఆయనకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారు. ఆయన ఏపీ ఎన్జిఓలకు సంబంధించి ఏపీ ఎన్జిఓ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు చేయించాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగులతోటి రోజు టెలికాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగ్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన కన్సల్టేట్ చేస్తున్నారు ఉద్యోగులందరినీ కూడా. చంద్రశేఖర్ రెడ్డి సేమ్ అదే తరహాలో సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కూడా అలాంటి ప్రచారం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, రెండోసారి సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి ఎన్నిక కావడానికి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందజేశాడు అనేది ఉంది. దానికి ఉడతా భక్తిగా ఈయన జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కలిసి వెంకటరామరెడ్డి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఓటేసి గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. కరెక్ట్గా ఇక్కడే సచివాలయంలో బయలుదేరినటువంటి ఈ రచ్చ ఆర్టీసీ మీదుగా ఎలక్షన్ కమిషన్కి చేరింది. అసలు ఏం జరిగింది ఈ విషయంలో అని అంటే, ఇప్పుడు వాస్తవంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళైతే, సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు ఆర్టీసీ ఎండీ ఎవరిని సస్పెండ్ చేశారని అంటే, వైఎస్ఆర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రామచంద్రతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఇప్పుడు ఆర్టీసీలో తీవ్ర కలకలం లేపుతుంది. ఎందుకు? ఆర్టీసీలో పనిచేస్తూ ఆయన ప్రజా రవాణా సంస్థకు సంబంధించి వైఎస్ఆర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఉన్నాడు. వైఎస్ఆర్ యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఆయన కూడా వైఎస్ఆర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయనతో పాటు బీసీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన ఉద్యోగులను సస్పెండ్ చేశాడు ఆర్టీసీ ఎండీ. ఎందుకు చేశాడంటే, ప్రచారం చేస్తున్నారు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని వాళ్ళు సస్పెండ్ చేశాడు. అసలు వెంకటరామరెడ్డిని చేయకుండా మమ్మల్ని ఎందుకు చేశారు అని చెప్పేసి, వెంకటరామరెడ్డితో కదా మేము వెళ్ళింది, అసలు వెంకటరామరెడ్డిని చేయకుండా మమ్మల్ని ఎందుకు చేశారని చెప్పేసి
వాళ్ళు డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఇదంతా కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల అత్యుత్సాహం వల్ల జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘించినట్టయితే వెంకటరామరెడ్డి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు, మా మీద ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఎక్కడుంది? ఇలాంటి పరిస్థితి చిత్తూరు, అనంతపురం, కడప ఆర్టీసీ డిపోల్లో, అలాగే బస్టాండ్లోకి వెళ్ళి కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రుణం తీర్చుకోవాలంటూ కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు వెంకటరామరెడ్డి. మరి అలాంటి చేస్తున్నప్పుడు అనంతపురం, కడప, చిత్తూరు ఇలాంటి బస్టాండ్లోకి వెళ్ళి డైరెక్ట్గా కరపత్రాలు పంపిణీ చేసి ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు, ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా మార్చేశారు, కాబట్టి రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేస్తున్నారు కదా వెంకటరామరెడ్డి. ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అలాగే మార్చి 31న బద్వేలు డిపోలో ఇలాంటి ప్రచారం చేస్తున్నటువంటి అనుబంధ పీటీడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్యతో పాటు అసోసియేషన్ చెందినటువంటి సుందరయ్య బద్వేలు, రామచంద్రుడు ప్రొద్దుటూరు, ఫక్రుద్దీన్ కడప, వీళ్ళు కూడా కనిపించారు అలాంటి ప్రచారం చేస్తూ. సో వెంకటరామరెడ్డి మాట్లాడుతున్న ఫోటోలు పత్రికలో రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఆ ఫోటోల్ని అటాచ్ చేసి కంప్లైంట్ చేశారు. ఎవరు చేసినప్పుడు ఉద్యోగులు సమస్యలు మాట్లాడటానికి మేము వచ్చాము, కానీ అక్కడ వెంకటరామరెడ్డి ఫోటో ఉన్నది పత్రికల్లో చోటు ఉందంటే ఆర్టీసీ ఉన్నతాధికారులు చంద్రయ్యతో పాటు ఇతరులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారో వాళ్ళని మాట్లాడమని చెప్పి అడిగారు. అప్పుడు వెంకటరామరెడ్డి సో డిపో మేనేజర్ కూడా అక్కడ ఉన్నారంటే వివరణ ఇచ్చారు. వీళ్ళు అయినా కానీ మమ్మల్ని సస్పెండ్ చేశారు, వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు, మేము పక్కన ఉన్నాము అని చెప్పి చెబుతున్నారు. సో ఆర్టీసీ ఎండి ఇవేం పట్టించుకోకుండా వీళ్ళని సస్పెండ్ చేశారు. దీనికి అసలు మూల కారణం వెంకటరామరెడ్డి. సో వెంకటరామరెడ్డిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవేం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈసీకి కంప్లైంట్ చేస్తున్నాము. ఆర్టీసీలో ఈ పనిష్మెంట్లు కక్ష సాధింపులు అన్నీ కూడా కేవలం ఎస్సీ ఎస్టీలు మైనార్టీల మీద ఉన్నాయి. సో వెంకటరామరెడ్డి ప్రచారం చేస్తుంటే బహిరంగంగా ఆయన మీద చర్యలు తీసుకోకుండా వెంకటరామరెడ్డి తోటి వెళ్ళినటువంటి తమ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు, ఎందుకు సస్పెండ్ చేశారు అని చెప్పి ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఎండీలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే దాదాపు 4-5 బీసీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ అనుబంధ సంఘం వాళ్ళది కూడా ప్రజా రవాణా విభాగం అనేది వైఎస్ఆర్ ప్రజా రవాణా విభాగం. వెంకటరామరెడ్డి పోయి అందరిని రమ్మని చెప్తుంటే ఆయనతో పాటు వెళ్తే వెళ్ళిన వాళ్ళని సస్పెండ్ చేసి ఆయన్ని సస్పెండ్ చేయకుండా ఇదే న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తూ ఉన్నారు ఉద్యోగులు. ప్లస్ ఎన్నికల కమిషన్ కూడా పాల్గొన్నటువంటి వెంకటరామరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకోవాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈసీ కూడా ఏమి చేయలేకపోతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఆ ఉద్యోగులు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి వెంకటరామరెడ్డిని కూడా సస్పెండ్ చేస్తే అప్పుడు ఈసీ ఏదన్నా సమాధానం చెప్పుకోగలదు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేదంటే ప్రజలకు కానీ. అదర్వైజ్ ఎన్నికల కమిషను లేదంటే ఎన్నికల కోడ్ కొంతమందికి మాత్రమే, అందరికి కాదు అనేటువంటి ఒపీనియన్ కలిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.